సిఓపిడిలో ఉన్నప్పుడు పేషెంట్స్కి అనేవి రెగ్యులర్గా తలనొప్పి లేదా డిప్రెషను ఇట్లాంటి వాటితో యాంగ్జైటీ వీటితో సఫర్ అవుతూ ఉన్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఎలా ఉండాలంటారు? సిఓపిడి ఎందుకంటే ఇది క్రానిక్ డిసీజ్ కాబట్టి, దీర్ఘకాలిక వ్యాధి కాబట్టి, అండ్ వాళ్ళు మనం చాలామందికి కొంచెం దూరం నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు డైలీ యాక్టివిటీస్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. అలా సోషల్గా అండ్ ఆక్యుపేషనల్గా వాళ్ళు హ్యాండిక్యాప్ అవుతారు కాబట్టి వాళ్ళకి డిప్రెషన్, యాంగ్జైటీ అనేవి చాలా కామన్గా ఉంటాయి సిఓపిడి పేషెంట్స్లో. ఎందుకంటే మనం రోజు చేసుకునే పనికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటే ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుంది, ఆర్ చేసుకోవడానికి కూడా కష్టపడుతున్నప్పుడు డిప్రెషన్, యాంగ్జైటీ చాలా కామన్గా ఉంటాయి. ఫ్యామిలీ సపోర్ట్ డెఫినెట్గా అవసరం దానికి. దాంతోపాటు మేము సజెస్ట్ చేసేది ఏంటంటే పల్మనరీ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అని చెప్తాం వీళ్ళకి. పల్మనరీ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అంటే ఇది ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్. ఇది మెయిన్గా వాళ్ళ బ్రీతింగ్ మనం బ్రేక్ చేయాల్సిన సైకిల్లో అక్కడ బ్రేక్ చేయాల్సింది ఏంటంటే ఆ బ్రీతింగ్ ప్యాటర్న్ చేంజ్ చేయాలి. బ్రీతింగ్ వాళ్ళు ఏదైతే కష్టపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో, ఇన్ అడిషన్ టు మెడిసిన్స్ వాళ్ళకి, ఎందుకంటే లంగ్స్ అన్ని వీక్ అయిపోయాయి కాబట్టి లంగ్ స్ట్రెంగ్తెన్ చేయడానికి, లంగ్ పైన చెస్ట్ వాల్ మజిల్స్ స్ట్రెంగ్తెన్ చేయడానికి, అండ్ వాకింగ్ చేయడానికి భయపడతారు. ఎందుకంటే నడిస్తే ఆయాసం వస్తుంది కాబట్టి ఆ భయం వచ్చేస్తుంది. ఆ భయం నుంచి మళ్ళీ యాంగ్జైటీ, డిప్రెషన్ అన్నీ ఒక సైకిల్ ఫార్మ్ అవుతుంది. ఈ సైకిల్ బ్రేక్ చేయడానికి సో గైడెడ్గా ఫిజియోథెరపిస్టులు అందరూ ఉండి, పక్కన ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్టులు అందరూ ఉండి, సో దట్ నెమ్మదిగా ఒక్కొక్క స్టెప్ కొంచెం నడిపించడం, అండర్ సూపర్విజన్ చేయించడం, ఇదంతా చేయించడం పల్మనరీ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అంటాం. ఎవ్రీ సిఓపిడి పేషెంట్ వీలైనంత వరకు పల్మనరీ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్కి ఒకవేళ వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళకి ఆ డిప్రెషన్, యాంగ్జైటీ ఇట్లాంటి సింటమ్స్ ఓవర్కమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ అవన్నీ అవసరము. సోషల్గా వెళ్ళటానికి కూడా వాళ్ళకి వీలవుతుంది కొంచెం. ఇఫ్ ఇన్ కేస్ అది కూడా హెల్ప్ చేయట్లేదంటే దెన్ వీ కెన్ థింక్ ఆఫ్ డిప్రెషన్కి మెడిసిన్స్, యాంటీ యాంగ్జైటీ మెడిసిన్స్ అవన్నీ కూడా వాడుకోవచ్చు. బట్ యూజువల్గా రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఫ్యామిలీ సపోర్ట్తో చాలామంది ఇంప్రూవ్ అవుతారు. అండ్ దీనిలో కూడా స్టేజెస్ ఏమైనా ఉంటాయి అంటారా? స్టేజెస్ అంటే దాన్ని మనం స్పైరోమెట్రీ ఫస్ట్ చేసిన లంగ్ ఫంక్షన్ టెస్టులు బట్టి ఒక స్టేజింగ్ చేసుకుంటాం, అండ్ సిమ్టమ్స్ బట్టి కూడా స్టేజింగ్ చేసుకుంటాం. అంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది, మాటికి ఏడాదిలో 2-3 సార్లు అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది, ఏడాదిలో 2-3 సార్లు బాగా ఎక్కువ మెడిసిన్ డోస్ పెంచాల్సి వస్తుంది. అలాంటప్పుడు దాన్ని సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అంటాం. ఏబిఈ కేటగిరీస్ అంటాం. అంటే ఇన్ టెక్నికల్ టర్మ్స్లో అయితే ఏబిఈ కేటగిరీస్ అని క్లాసిఫై చేసుకుంటాం మనం. ఈ కేటగిరీ వాళ్ళు ఏంటంటే ఎక్కువసార్లు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది, లేకపోతే మాటికి డోసులు పెంచాల్సి వస్తుంది, వాళ్ళని ఈ కేటగిరీ అంటాం. వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ యూస్ చేస్తాం అనమాట. ఏ కేటగిరీ అంటే సిమ్టమ్స్ తక్కువ, బి కేటగిరీ అంటే సిమ్టమ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి కానీ హాస్పిటలైజేషన్ అంత ఫ్రీక్వెంట్గా అవసరం పడకపోవచ్చు. సో ఈ 3 కేటగిరీస్లో యూజువల్గా స్టేజ్ చేసుకుంటాం మనం.